ఆక్యుపేషన్ మ్యాక్సిమం పెంచేసి బ్లాక్ టికెట్ మ్యాక్సిమం అమ్మేసి క్రేజ్ని మొత్తం మూట కట్టుకొని ఇచ్చేయడం కోసం అన్ని థియేటర్లు వేసేస్తుంటే ఒకే సినిమా ఊళ్ళో ఉన్న 10 థియేటర్ ఒక సినిమా పోతుంటే ఇంకో 5 థియేటర్ ఇంకో సినిమా పోతుంటే ఇంకా మాలాంటి సినిమాలు థియేటర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఇది చాలా దుర్మార్గం. ఎక్కడ ఇండస్ట్రీ బతుకుతుంది, ఎక్కడ వేర్ ఇస్ కాంపిటీషన్? సినిమా రిలీజ్ అయితే కాంపిటీషన్ ఏంటో తెలిసేది. సో ఏంది దుర్మార్గం? పండగ సెలవులు భారీ సినిమాలే, వాళ్ళ సినిమాలే, అన్నీ ఉన్న వాళ్ళ సినిమాలే, క్రిస్మస్ హాలిడేస్ వాళ్ళ సినిమాలే, భారీ సినిమాలే, విజయదశమి హాలిడేస్ వాళ్ళకే, పబ్లిక్ హాలిడేస్ వాళ్ళకైతే సగటు సినిమా ఎప్పుడు? థియేటర్లో భారీ సినిమాలు లేనప్పుడు, పండుగల పబ్బలు లేనప్పుడు థియేటర్ ఫీడింగ్ కోసం చిన్న సినిమాలు డేట్స్ ఇస్తారా అండి? ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి ఇది. సో తెలుగు సినిమా అనేది స్టార్ట్ చేస్తే రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అవ్వడం కోసం థియేటర్ కల్పించాలి. సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరి చేతిలో ఉందండి, జనం చెప్పాలి. ముందు తల్లి బిడ్డని 9 మాసాలు మోసిన తర్వాత కనాలి. ఆ బిడ్డ ఖండం కోసం, ఆ పంచభూతాలు గాలి పేల్చడం కోసం అవకాశం ఇవ్వాలి. దట్ ఈస్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, ఫిల్మ్ ఛాంబర్ వారిని, పండగ సంక్రాంతికి ఎవరు ఏ సినిమా రిలీజ్ చేసినా సరే ఊళ్ళోకి 20 థియేటర్ ఉంటే మాకు భారీ చిత్రాల్లాగా, బీభత్సమైన బడ్జెట్ చిత్రాల్లాగా అలాగా అన్ని థియేటర్లు మాకు ఇవ్వద్దు. మాకు కనీసం మా సినిమా ఆడటం కోసం ఒక్క థియేటర్ని ఊరికి థియేటర్ని ఇవ్వండి. ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది.